ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేక చూడమణి పార్ట్ 2. శిష్య, భయపడకు, నీకే అపాయమూ లేదు. భయంకరమైన సంసార సాగరాన్ని దాటుటకు ఒక ఉపాయం ఉంది. దానిని నీకు తెలిపెదను. సాధువులైన యతులు దేని సహాయంతో దీనిని దాటారో ఆ ఉపాయంచే నీవు కూడా దాటగలవు. కష్టమైన ఈ సంసార సాగర భయాన్ని వదిలి పరమానందాన్ని పొందవచ్చును. వేదాంతార్థ విచారణచే ఉత్తమమైన తత్వజ్ఞానం కలుగును. దానివలన సంసార బంధం ఇక్కడే తొలుగును. మోక్షకాంక్ష గలవానికి శ్రద్ధ, భక్తి, ధ్యానం, యోగం మోక్షహేతువులని వేదాలు చెప్పినందున ఈ ఉత్తమ సాధనను ఎల్లప్పుడూ ఆచరిస్తే జన్మాంతరాల నుండి వచ్చిన అజ్ఞానం చేత కలిగిన దేహబంధం తొలుగును. ఎప్పుడూ పరమాత్మ స్వరూపమే అయిన నీవు అజ్ఞానం చేత ఈ అనాత్మ సంసార బంధం కల్పించుకున్నావు. కావున ఆత్మానాత్మ విచారంచే పుట్టు అజ్ఞానం వలన వచ్చిన సంసార బంధ దుఃఖాన్ని సమూలంగా కాల్చివేయుము అని బోధించిన గురువును చూసి, స్వామి, బంధం అనగానేమిటి? అది ఎలా కలిగింది? ఎలా ఉంటుంది? ఎలా నశిస్తుంది? అనాత్మ, ఆత్మ అనగా ఏమిటి? ఈ వివేకం ఏమిటి? వీటిని మీరు అనుగ్రహించే సమాధానాలచే నేను కృతార్థుడను అగునట్లు నన్ను అనుగ్రహించెదరుగాక అని ప్రశ్నించిన శిష్యుని చూసి గురువు ఇలా చెప్పుచున్నాడు. శిష్యుడా, అజ్ఞానంచే కలిగిన బంధాన్ని వదిలి బ్రహ్మంగా ఉండుటకు ఆశపడుతున్నావు. కావున నీవే ధన్యుడవు, కృతకృత్యుడవు. నీ కులం నీ వలన పవిత్రమయ్యను. తండ్రి రుణం తీర్చడానికి పుత్రుడు మొదలైన బంధువులు కలరు. అదేవిధంగా ఒకని తల మీద గల బరువు వలన ఏర్పడిన శ్రమను తీర్చడానికి ఇతరులు సహాయం చేస్తారు. కానీ తనకు కలిగిన ఆకలి దప్పికలు తాను చేసే భోజనాదుల వలన మాత్రమే తీరును. తనకు కలిగిన వ్యాధులు తాను సేవించిన మందుల వలన మాత్రమే తగ్గును. అలాగే తన అజ్ఞానం వలన కలిగిన బంధం తన ప్రయత్నం చేత మాత్రమే తొలుగును. కానీ అనేక కోటి సంవత్సరాలకైనా అవిద్య వలన ఏర్పడిన బంధాన్ని ఎవరూ తప్పించలేరు. తన జ్ఞాన నేత్రంచే బ్రహ్మమును తెలుసుకోవచ్చు కానీ మరొక పండితునిచే తెలియబడదు. చంద్రుని స్వయంగా చూడవలను కానీ ఇతరులు చూచినచో తాను చూసిన ఫలితం రాదు కదా. బ్రహ్మాత్మైక్య జ్ఞానం వలన మాత్రమే మోక్షం సిద్ధించును. సాంఖ్య, యోగ, కర్మ పాండిత్యములచే మోక్షం సిద్ధించదు. వీణానాదం కేవలం సంతోషం ఇచ్చును గాని మోక్షమును ఇచ్చుట లేదు. అలాగే శాస్త్రజ్ఞానం గల పండితుల పలుకులు ఆనందం ఇచ్చును గాని మోక్షాన్ని ఇచ్చుట లేదు. పరతత్వమును తెలుసుకోకుండా శాస్త్రాలు చదివినంత మాత్రం చేత ఫలితం లేదు. తత్వజ్ఞాని అయిన గురువుచే ఆత్మతత్వాన్ని తన అనుభవంచే తెలుసుకోవాలి. అజ్ఞానం అనే పాముచే కాటు వేయబడిన వానిని ఆత్మజ్ఞానం అనే సంజీవిని మాత్రమే బ్రతికించగలదు. అంతేగాని వేదశాస్త్ర మంత్రములు అనే మందులు పనిచేయవు. మందు పేరు చెప్పినంత మాత్రాన రోగం తగ్గుతుందా? అలాగే అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని చెప్పినంత మాత్రాన ఆత్మజ్ఞానం కలుగదు. శత్రువులను సంహరించి భూమండలానికి రాజు కాకుండా నేను రాజును అని చెప్పినంత మాత్రాన ఎవడు ఎప్పటికీ రాజు ఎలా కాలేడో అలాగే ఆత్మతత్వాన్ని తన అనుభవంచే తెలుసుకోకుండా బ్రహ్మైవాహం అనే వాక్యంచే ముక్తిని పొందలేడు. భూగర్భంలో నిధి దాచబడిందని తెలిసి భూమిని తవ్వి అడ్డంగా ఉన్న రాయిని తీసివేసిన తర్వాత మాత్రమే లోపల ఉన్న నిధి బయటపడును. అంతేగాని తీయవలను అని చెప్పుటచే నిధి ఎలా బయటకు రాదో అలాగే బ్రహ్మమును తెలుసుకున్న గురువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మ పదార్థ స్వరూప లక్షణాలను శ్రద్ధగా విని దానిని మరల గుర్తు చేసుకొని ఎల్లప్పుడూ ధ్యానించినందువలన జ్ఞానం కలుగును. మాయతో కప్పబడిన స్వరూపాన్ని కేవలం వాదాలతో పొందుట కష్టం. కావున భక్తులు ప్రయత్నించి రోగాన్ని మందులతో ఎలా పోగొట్టుకుంటామో అలాగే తమంతట తామే మోక్షం కొరకు ప్రయత్నించాలి. శిష్య, నీవు అడిగిన ప్రశ్న ఉత్తమం, శాస్త్ర సమ్మతం, సూత్ర సమానం, సూక్ష్మార్థం కలది. మోక్షం కావాలనుకునే వారికి ఇప్పుడు నేను చెప్పే విషయం తప్పక తెలుసుకొనదగినది. నా సమాధానం విను. దీనిచే నీ బంధం తెగిపోవును.
మోక్షం కావాలంటే అనిత్య వస్తువుల యందు వైరాగ్యం కలిగి ఉండుట అవసరం. శమం, దమం, తితిక్ష, ఉపరతి మొదలైనవి తప్పక ఆచరించాలి. తరువాత వేదాంత శ్రవణం, మననం, బ్రహ్మధ్యానం ముఖ్యమైనవి. ఆ నిరంతర ధ్యానంచే నిర్వికల్ప సమాధి సిద్ధించి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞాన బలంతో వివేకి ఇక్కడే మోక్షానందం అనుభవించుచున్నాడు. అదే మోక్ష సాధనా క్రమం. నీవు తెలుసుకోవలసిన ఆత్మానాత్మ వివేకమును ఇప్పుడు విను. దానిని విని మనసులో దృఢపరుచుకో. ఈ రెండిటిలో మొదట అనాత్మ గురించి చెబుతాను విను.